జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసం విజయవంతం చేసి రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రవాణా శాఖ ఆర్టీసీ అధికారులతో జరిగిన జూమ్ సమావేశంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విధంగా మాట్లాడారు. జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసంలో భాగంగా వర్క్షాపులు, సెమినార్లు, డ్రైవర్లకు, స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంపులు నిర్వహించాలని, పోలీసులు, విద్యాశాఖ, ఇతర విభాగాలు భాగస్వామ్యం కావాలని, రవాణా శాఖ యూనిఫామ్ ఉద్యోగులు కొత్త లోగోను ధరించాలని, ట్రాఫిక్ అవేర్నెస్పై రవాణా శాఖ అధికారులు ప్రతి నెలలో 4 స్కూల్స్ సందర్శించి అవగాహన కల్పించాలని, ఆర్టీసీలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో అవగాహన కల్పిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్పై అవగాహన కల్పించాలని, రోడ్డు భద్రతపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ట్రైనింగ్ క్లాసులు, వర్క్షాపులు, సెమినార్లు, కంటి చెకప్ క్యాంపులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టాలని డీజీపీ జితేందర్కి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా గ్రామీణ స్థాయి నుండి ఈ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి ఇప్పటికే రవాణా శాఖ పలు కార్యక్రమాలను చేపడుతుందని, ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసే ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను జనవరిలోపు 50% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో కొత్త బస్సుల యాక్షన్ ప్లాన్పై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో కొత్తగా నియామకం కానున్న ఉద్యోగాల భర్తీ, ఇప్పటికే పెద్దపల్లి, ఏటూరు నాగారంలకు మంజూరు చేసే ఆర్టీసీ బస్సు డిపోల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల పెండింగ్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. మదిర, కోదాడ, హుజూర్ నగర్, మంథిని, ములుగు బస్ స్టేషన్లలో పునరాభివృద్ధి తదితర వాటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. రవాణా శాఖ మరియు ఆర్టీసీలో తాజా పరిస్థితి, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయి, జనవరి 1 నుండి ప్రారంభమయ్యే జాతీయ రోడ్డు భద్రతా మాసం కార్యక్రమాన్ని గ్రామాన విజయవంతం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి తీసుకోవలసిన చర్యలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జేటీసీలు, డీటీసీలు, ఆర్డీఓలు, ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు పాల్గొన్నారు.